ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. దీంతో మార్కెట్లు ఇవాళ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమై నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల తులం బంగారం 900 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే అది 2500 పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. దీంతో మార్కెట్లు ఇవాళ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమై నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల తులం బంగారం 900 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే అది 2500 పెరిగింది. ఇక మరిన్ని వివరాలు మార్కెట్ సీనియర్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఈ రోజు బంగారం ధరలు మరి కొంతమేర పెరిగిన సూచన కనిపిస్తోంది. అంటే ఈ రోజు గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అంతర్జాతీయ పరిణామాలు అనుకోవాలా లేకపోతే దేశీయ డిమాండ్ అనుకోవాలా? కాదు అంతర్జాతీయ పరిణామాలే. అయితే మీరు అన్నట్టు గోల్డ్ ఒక 830 పెరిగింది, ఇది ఒక 2400 అట్లా పెరిగింది. ఇది సిల్వర్. కానీ అక్కడ బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గా ఉంది. అంటే $88.55 ఇప్పుడు లైవ్ ట్రేడ్ అవుతుంది. పెద్ద అంటే న్యూట్రల్ గా ఉన్నట్టు. అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. వీళ్ళు హార్మోజ్ జల్సంది మూసేయటం రావు, ఇక అది నడుస్తుంటది అన్నట్టు. మనం ఎంతసేపటికి చూడవలసింది ఏంటంటే బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గా ఉందా? ఓకే, ఇప్పుడు న్యూట్రల్ అంటే కొంచెం డౌన్ లో ఉంది ఇవాళ. అందుకని గోల్డ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ లో ఉంది. మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఎన్ఎస్సి. ఇప్పుడు వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదయం మీరు ప్లస్ లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. నిఫ్టీ 57 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ 97 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 500 18 పాయింట్లు ప్లస్ లోనే ఉంది, న్యూట్రల్ అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్ లో ఉంది, 45 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ ఐటీ కూడా మైనస్ లోనే 45 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం న్యూట్రల్ ఉంది, అది 35 పాయింట్లు ప్లస్ లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ మాత్రం 10 పాయింట్లు, అది కూడా న్యూట్రల్. అన్ని న్యూట్రల్ కొన్ని ఉన్నాయి, కొన్ని మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు నిఫ్టీ 200 5 పాయింట్లే, నిఫ్టీ 100 వచ్చి 2 పాయింట్లే ప్లస్. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 18 పాయింట్లు ప్లస్. బిఎస్సి 500 వచ్చి 20 పాయింట్లు ప్లస్. బిఎస్సి 100 వచ్చి 2 పాయింట్లు మైనస్. ఇవన్నీ న్యూట్రల్ గా ఉన్నట్టు. ఇవాళ మెయిన్ ఏంటిదంటే ఇదే వీక్లీ ఎక్స్పైరీ ఉంది. దాన్ని బట్టి మనము ఇక ఏం లేదు అక్కడ. బ్రెంట్ ఆయిల్ ఆ యుద్ధం అలానే జరుగుతూ ఉంటది. ఇప్పటికి మళ్ళీ ఫిబ్రవరి 28 అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై 5 నెలలు సుమారు, అంటే 4 నెలలు దాటిపోయింది. మధ్యలో ఆగినట్టు ఆగుతుంది, మళ్ళీ పోతుంది. కాబట్టి ఇప్పట్లో మార్కెట్ లో కోలుకునేది ఏమి ఉండదు. తగ్గినా పెరిగినా అబ్జర్వ్ చేయటం. లేదు అనుకుంటే లాంగ్ టర్మ్ కి అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు $4,000 లోపు వస్తే సపోర్ట్ తీసుకుంటది. గోల్డ్ తీసుకుంది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు $4,050 ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $58 ట్రేడ్ అవుతుంది. ఇక్కడ అంటే ఏంది 4,000 లోపు వస్తే పెరుగుతూ వచ్చింది. 4,050 ఇంకొంచెం పెరిగింది అనుకో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతూ ఉంటది. ఏది గోల్డ్ సిల్వర్ విషయంలో అది చూడాలి. ఇక మన మార్కెట్ లో వచ్చేటప్పటికి వీక్లీ ఎక్స్పైరీలు ఓపెనింగ్ డేట్లు ఉంటాయి. దాన్ని బట్టి వాలటాలిటీ ఉంటుంది. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. మన ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని కూడా ఏవైతే వస్తుంటాయో ఆ సెక్టార్లు అనుకోండి, ఆ షేర్లు అనుకోండి, అది స్మాల్ క్యాపా మిడ్ క్యాపా లార్జ్ క్యాపా సెక్టార్ వైజ్ చూసుకొని ఇండివిజువల్ గా కనుక వాళ్ళు ఆ టైంలో కాకుండా ఒక 2-3 రోజులు ఆగి వాల్యూ బాగుంది, కంపెనీ బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయి, ఆ టైంలో రిజల్ట్స్ వచ్చినప్పుడు హాట్గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం వెయిట్ చేసి 2-3 రోజుల తర్వాత బై చేసుకుంటే నో ప్రాబ్లం, ఇబ్బంది ఉండదు. సరే, అంటే ఇప్పటి వరకు ధరలు చూసి సామాన్యులు బంగారం కొనాలా లేకపోతే కొంత కరెక్షన్ కోసం వేచి చూడాలా? ఓకే, వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసే లేదు, కొన్నా ఏం లేదు. ఎందుకంటే ఇప్పట్లో ఏం పెరగదు. అది 3 నెలలు 6 నెలల సంవత్సరం కూడా పట్టవచ్చు ఏది పెరగటానికి. అట్లని బాగా పెరిగేది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని కూడా ఈ ఇన్ఫ్లేషన్ పెరగటం, జీడిపి తగ్గిపోవటం, ప్రతి దేశపు కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావటం, ఇవన్నీ రికవరీ అయ్యేంత వరకు గోల్డ్ సిల్వర్ పెరిగే క్వశ్చనే లేదు. ఎందుకోసం అంటే అంతకుముందు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి సెంట్రల్ బ్యాంకులు కొన్నాయి కాబట్టి గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది. మామూలు ప్రజలు కూడా కొనుక్కోరు కాబట్టి పెరిగింది. ఇంకోటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగింది కాబట్టి మన మార్కెట్ లో పెరిగింది. సెంట్రల్ బ్యాంకులు కొన్నాయి కాబట్టి పెరగడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు కొనే స్థాయిలో లేవు,
రెండోది ఇంటర్నేషనల్ మార్కెట్లు కూడా అంతేమి ఫేవర్ గా లేవు. వీటితో పాటు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా పట్టడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు నిలదొక్కుకోవడానికే టైం పట్టేటట్టుంది. ఇంకా గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే ఆలోచనే ఉండదు వాళ్ళకి. కాబట్టి మనం ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోని వాళ్ళు ఎవరైతే కొనుక్కుంటారో ఇంకా తగ్గుద్ది అనేది చూస్తారు. ఓకే, ఇంకా తగ్గుద్ది అనేది లేకపోయినా తగ్గకపోయినా తగిన కొంచెం మాత్రమే తప్ప మరి పాత రోజులు మరి ₹1,00,000 లోపు రావటం అనేది కొంచెం టైం డౌటే. వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అవకాశం కూడా లేకపోవచ్చు. కానీ ఓవరాల్ గా అయితే తగ్గుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. ఎవరు కొనుక్కున్నా పెరిగేది మాత్రం ఇంకా చాలా టైం తీసుకుంటారు. 6 months 1 year హోల్డ్ చేయాలి. ఓవరాల్ గా లేదు అనుకుంటే ఇంకో 2 years ట్రంప్ అధికారంలోంచి వెళ్ళేంత వరకు. ఎందుకంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచే ఇవి జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ సర్దుమనగాలి, మామూలు అవ్వాలి. అప్పటిదాకా మార్కెట్లు పెరిగే అవకాశాలు లేవు. గోల్డ్ సిల్వర్ కూడా అంతే. గోల్డ్ ప్రస్తుతం ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఓకే, గోల్డ్ ETF ఓకే, సిల్వర్ గోల్డ్ బీస్ ఓకే. ఆ రెండు ఒకటే, ETF బీస్. కానీ 24 carats కొనుక్కోవటం సేఫ్. కాయిన్స్ కొనుక్కుంటే ఎప్పుడైనా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదు క్యాష్ చేసుకోవచ్చు పెరిగితే. ఇవన్నీ లేకుండా గోల్డ్ రిసీట్స్ అని వచ్చినాయి మనకి NSEలో. అది ఓకే. గోల్డ్ రిసీట్స్ అయితే ఇంకా ఇంకా బెస్ట్ అన్నమాట. అంటే మనం ఏదైనా ట్రేడింగ్ చేసుకోవాలన్నా రేట్లు కూడా మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటది. గోల్డ్ రిసీట్స్ ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట. అది కూడా చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కూడా మొన్న ఈ మధ్య మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి గోల్డ్ విషయంలో ఇక పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. 1 year వరకు ఇన్వెస్ట్ చేస్తే అట్లా అనుకున్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి. సార్, ఇప్పుడు ప్రపంచంలో అనిశ్చితి పెరిగినప్పుడల్లా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. అంటే సార్ ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈ మార్కెట్ అనేది భయంతో నడుస్తుంది అనుకోవాలా? కరెక్ట్. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు అంతకుముందు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేది. ఇప్పుడు ఈ అనిశ్చిత పరిస్థితులు దేంతో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ కారణాలు ఏంటిదంటే బ్రెంట్ ఆయిల్. ఎప్పుడైతే ఇరాన్ మీద అమెరికా దాడి చేయటమో ఆ బ్రెంట్ ఆయిల్ పెరగటమో అక్కడ ఈ అనిశ్చిత పరిస్థితులు ఇటు మారినాయి. కాబట్టి బ్రెంట్ ఆయిల్ మీదనే ఫోకస్ పోయింది. ఒకప్పుడు అనిశ్చిత పరిస్థితులు అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, గాజా ఇజ్రాయెల్ వార్ కానీ, చైనా తైవాన్ ఈ ఇష్యూలు జరుగుతున్నప్పుడల్లా మార్కెట్లు బాగున్నాయి. కానీ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ పోయేది. అది ఆఫీస్ గోల్డ్ కి లెక్క. అంటే గోల్డ్ సిల్వర్ ఎలా లెక్కలు అంటే అప్పట్లో మార్కెట్ క్లియర్ గా ఉన్నాయి. కానీ ఈ ఇష్యూ తోటి కొంచెం గోల్డ్ సిల్వర్ పెరిగింది. ఇప్పుడు అది కాదు, మొత్తం ఒక ట్రంప్ మీదనే జరుగుతుంది. ట్రంప్ చుట్టే తిరుగుతుంది. అమెరికా మీదనే ఉంది. అంటే ఈ వాళ్ళ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఇరాన్ మీద వార్ అనుకోండి, లేకపోతే సుంకాలు టారిఫ్లు అనుకోండి, ట్రంప్ ఏం చెప్తాడు దాన్ని బట్టే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకటి దేశాలు కొనట్లేదు. అప్పుడు కొన్నాయి దేశాలు, ఇప్పుడు కొనట్లేదు. కాబట్టి ఇప్పుడు పెరిగే అవకాశాలు లేవన్నమాట. అందుకని మనం చేయవలసింది ఎంతసేపటికి ఏం చూడాలి అంటే ఇదే చూడాలి. ఇప్పుడు కొనుక్కుంటే వెయిట్ చేయాలి, ఒక 1 year అన్న వెయిట్ చేయాలి. అది సార్, ఇప్పుడు దేశంలో బంగారం దిగుమతి తగ్గితే ఒకవేళ ఆ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుందా? ధరలు దీనికి లేదు. అది ఇంటర్నేషనల్ మార్కెట్. నువ్వు దిగుమతి తగ్గించుకుంటావా, దిగుమతి పెంచుకుంటావా, సుంకాలు వేస్తావా అనేది మన వరకే, మన దేశం వరకే పరిమితం. ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వచ్చింది. ఇప్పుడు ఫారెన్ కరెన్సీ మిగలటం కోసం మోడీ గారు ఒక సూచన చేయడం జరిగింది, ఒక 1 year పోస్ట్ పోన్ చేసుకోండి అని. ఇవన్నీ మన వరకే పరిమితం. వరల్డ్ మార్కెట్లకు సంబంధం లేదు. అది వరల్డ్ మార్కెట్ బేస్ అయి ఉంటది. గోల్డ్ సిల్వర్ పెరగడం తగ్గటం. సార్, ఇప్పుడు గోల్డ్ ర్యాలీలో కరెక్షన్ వస్తే అది ఎంత శాతం వరకు పడిపోయే అవకాశం ఉంటుంది? అదే $4,000 ఇప్పుడు $51 ఉంది. 4,051 తగ్గితే ఇంకొక $50. అంతకు మించి ఏం లేదు. అంటే ఇంకో 15,600 2,000 తగ్గితే తగ్గొచ్చు. మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుంటారు ఏది గోల్డ్. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే.